అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. అమెరికాలో గ్రీన్ కార్డ్ వస్తే హ్యాపీ లైఫ్, సిటిజన్షిప్ వచ్చేసి మనం ఇక్కడే ఉంటాం అనేటువంటి ఒక భరోసా వస్తుంది. కాబట్టి చాలా సంతోషంగా బతికేయచ్చు అనుకుంటారు. కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ నేరాలు చేస్తే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పిన అమెరికన్ గవర్నమెంట్, ముఖ్యంగా అమెరికా సుప్రీం కోర్టు, అంటే అమెరికా ఫెడరల్ కోర్టు హెచ్చరించింది. ఒక కేసులో దీనికి సంబంధించినటువంటి తీర్పు ఇచ్చింది. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ నేరాలకు పాల్పడితే దేశ బహిష్కరణే మార్గం అని చెప్పని కూడా వార్నింగ్ ఇచ్చింది. చాలా సీరియస్ ఇష్యూ ఇది. డిపోర్టేషన్ అంటే దేశ బహిష్కరణ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి తీర్పుగా దీన్ని విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడితే శాశ్వత నివాసితులు, గ్రీన్ కార్డు హోల్డర్లు అయినా సరే దేశం విడిచి బహిష్కరించేలా ప్రభుత్వానికి ఉన్న అధికారులను యుఎస్ సుప్రీంకోర్టు సమర్థించింది. ఒక ఎక్స్ట్రీమ్ కేసెస్లో విచక్షణను బట్టి ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఖచ్చితంగా ప్రభుత్వాలకు ఉంటుందని చెప్పని తేల్చి చెప్పింది. ఇలాంటి కేసుల్లో నేరం జరిగిందనడానికి బలమైన కారణాలను అధికారులు నిర్ధారించాల్సి ఉంటుంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు శాశ్వత నివాసితులు, అంటే సిటిజన్స్ అయినా, గ్రీన్ కార్డు హోల్డర్స్ అయినా ఎంట్రీ పాయింట్ల వద్ద అమెరికాలో ప్రవేశానికి నిరాకరించేలాగా ఈ తీర్పు అనుమతిస్తుంది. దేశం నుంచి డిపోర్ట్ చేయడానికి బోర్డర్ ఏజెంట్లకు అధికారం ఇస్తూ మరింత బలోపేతం చేసే దిశగా, అంటే ట్రంప్ నిర్ణయాలకి తప్పు చేస్తే ఎక్కడా ఉపేక్షించరు. ఏ దేశమైనా, మనం సిటిజన్స్ అయినా కానీ, భారతదేశంలో ఉండి మనం ఎన్ని వేషాలు వేసినా కానీ నడుస్తుందేమో. కానీ ఫారిన్ లాస్ చాలా వరకు వెస్ట్రన్ కంట్రీస్లో కానీ, మధ్యప్రాచ్యంలో అంటే గల్ఫ్ దేశాల్లో ఉండే చట్టాలు ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. కానీ పాశ్చాత్య దేశాల్లో మోర్ లిబరల్స్, డెమోక్రటిక్ స్పిరిట్ ఉండేటువంటి దేశాలని చెబుతున్న చోట్ల కూడా క్రమశిక్షణ, పౌరుల నైతిక రుజువర్తన అనేది కనుక మీరితే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. అందుకని అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చింది, సిటిజన్షిప్ వచ్చేసింది కాబట్టి వెరీ హ్యాపీ లైఫ్ అనుకుని మనం విచ్చలవిడి వేషాలు కనుక వేస్తే ఇసిరి బయటకు కొడతారు. సుప్రీంకోర్టు కూడా దీన్నే ఖరారు చేసింది. నకిలీ ట్రేడ్ మార్క్ సంబంధించిన గ్రీన్ కార్డు హోల్డర్ అయిన చైనా జాతీయుడు మక్ చోయ్ అనేటువంటి వ్యక్తిపైన కొన్ని అభియోగాలు నమోదయ్యాయి. దాంతో 2012లో అతడు చైనా నుంచి అమెరికాకు తిరిగి రాగా దేశంలోకి ప్రవేశించేందుకు అధికారులు నిరాకరించారు. సో ఒక్కసారి తప్పు చేశాడనేటువంటి క్లారిటీ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చినా, లేదా అక్కడ రుజువైనా బయటికి పంపించేసేటువంటి అవకాశాలు ఉంటాయి. దేశంలోకి ప్రవేశించేందుకు అధికారులు అడ్డుకున్నారు. కొంతకాలానికి కఠిన షరతులతో ప్రవేశానికి అనుమతించారు. తర్వాత తాను తప్పు చేసినట్లు మక్ చోయ్ అంగీకరించాడు. దాంతో అతడికి దేశ బహిష్కారం విధించేలాగా జారీ అయ్యాయి ఆదేశాలు. సో తాను చేసిన నేరం నైతిక దుష్ప్రవర్తన కిందికి రాదని అతను న్యాయస్థానాన్ని, తప్పు చేశాను కానీ అది నైతిక దుష్ప్రవర్తన కాదు అని చెప్పని వాదించాడు. కానీ అమెరికా సుప్రీంకోర్టు, అంటే ఫెడరల్ కోర్టు చాలా క్లియర్గా చెప్పేసింది, ఇలాంటి పనులు చేస్తే కనుక దేశ బహిష్కారం తప్పదు, డిపోర్టేషన్ చేసినా కానీ అధికారులకి సర్వ అధికారాలు ఉంటాయని చెప్పని తేల్చేసింది. అమెరికాలో శాశ్వతంగా ఉండాలనుకునేటువంటి కోరులు ఎవరైనా కానీ, బిఏ రోమన్ ఇన్ రోమ్ అని చెప్పని అంటారు కదా, ఏ దేశంలో ఉండాలనుకుంటే ఆ దేశపు చట్టాలని, ఆ దేశపు నైతిక నియమాలని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది అమెరికా అయినా కానీ, ఆఫ్ఘనిస్తాన్ అయినా కానీ. అలా గౌరవించకపోతే కనుక అలాంటి వ్యక్తులపైన ఎలాంటి చర్యలైనా తీసుకునేటువంటి అధికారం అక్కడ ఉండేటువంటి చట్టాలకు లోబడే ఉంటుంది.